అప్పుడు నేను మారుతి గారి దగ్గర డైరెక్టర్ దగ్గర అడిగాను, సార్ అక్కడ వెళ్ళాలి 10 o'clock, ఒక 2-3 hours ఇమ్మీడియట్గా ప్రభాస్ గారు ఎవరిది సినిమా అని నేను చెప్పాను, వెంకటేష్ గారు హీరో, అనిల్ రావుపూడి, ఆయన కామెడీ ఇదైనా తీస్తారు సార్. కామెడీ సినిమా కాదు, ఆల్రెడీ హస్ డన్ వన్ ఫిలిం, అది బాలయ్య సార్ది, అది భగవంత్ కేసరి, అది పెద్ద మాస్ హిట్ అయింది. అవును సార్, ఆ డైరెక్టర్ వెరీ గుడ్ అన్నాడు. అదేలానే ఇది కూడా మాస్ హిట్ ఇది సార్, నువ్వేం చేస్తాను నేను చెప్పాను ఇలా పార్టీ ప్రెసిడెంట్, ఓకే ఇమ్మీడియట్గా మారుతి పంపించాడు నన్ను. ఆయనతో నాకు కాంబినేషన్, ఈవెన్ దో అనిల్ చెప్పినంటేనే మారుతి గారు వెళ్ళండి సార్ మీరు, అది లాస్ట్ డే ఫిలిం ఇమ్మీడియట్ రిలీజ్లో ఉంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ద వే నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ సమ్ అండర్స్టాండింగ్, చాలా ప్యాషన్ అంటే ప్రొడక్షన్. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇది. బట్ ఇప్పుడు ఒక్క మనిషికి నేను ఈ స్టేజ్లో నేను చాలా ఇదిగా చెప్పాలంటే నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు ఆయన చేసిన ఆ బీస్ట్లో ఆ డైలాగ్ మట్టుకు నేను చెప్పలేదంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ స్టేజ్లో ఉండను. And I don't know if a lot of people know, Kani, Chinappadi nunchi I had 3 dreams that I wanted to achieve. One, to be a doctor. Second, to be a Miss India. Third, to be a civil servant. The first 2 I fulfilled, Kani last one I could not. And I think I have to thank Anil Garu, because finally through this film I got the opportunity. Even if it is on set, I got to live as a civil servant. So, chala grateful ga unnanu. Thank you, sir, for giving me this character, role. And to the entire cast and crew, I think everybody's done a fantastic job. And Venkatesh sir, I have been a huge fan, and you will see him in a crazy role in this one. It's super fun. And Aishwarya Rajesh Garu, big fan of her, off screen, on screen. I'm a huge fan, and I loved working with her. And everybody, VTV Ganesh sir, Naresh sir. ఇదే కాస్ట్యూమ్తోనే నాకు లుక్ టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్తో నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను. సంక్రాంతి, దిస్ సంక్రాంతి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ సంక్రాంతి. నెక్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, శిరీష్ గారు, ఇలాంటి మంచి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ డెఫినెట్లీ ఈ సంక్రాంతి మీదే సార్. 2 సినిమాలు, ఒకటి గేమ్ చేంజర్, ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా. 2025 ఇస్ దిల్రాజు గారిదే ఖచ్చితంగా, అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మన హీరో వెంకటేష్ గారు. నేను చెన్నైలోనే పుట్టి పెరిగినా కూడా ప్రతి తెలుగు సినిమా మేము థియేటర్లో చూసే ఒక అలవాటు ఉంది. ముఖ్యంగా మిస్ అవని హీరో సినిమా అంటే వెంకటేష్ గారిదే. మేము థియేటర్లో, నేను చాలాసార్లు చెప్పాను, చెన్నైలో కెసినో అండ్ జయప్రద థియేటర్స్, అక్కడే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో మేము ఫ్యామిలీగా వెళ్ళి మిస్ అవ్వకుండా చూసిన సినిమా వచ్చి వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పాలి. సార్, we truly love you, and it was a wonderful experience, sir. Such a positive person. ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్, యాక్చువల్గా ఒక యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారుజామున అయిన తర్వాత పొద్దున 6:30కి లేచి కొద్దిగా రిస్కీ జోనర్స్ టచ్ చేద్దామని చెప్పి నేను చేయడం జరుగుతుంది. భగవంత్ కేసరి నిజంగా నాకు ఒక హ్యూజ్ అప్లాజ్. యాజ్ ఎ మేకర్గా, యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్గా నేను చాలా సంతృప్తి పడ్డ సినిమా ఈ మధ్యకాలంలో భగవంత్ కేసరి. సో అలాగే అంతే సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఈ సినిమా వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం. స్క్రిప్ట్ సైడ్ నుంచి అండ్ జోనర్ సైడ్ నుంచి, స్క్రీన్ ప్లే సైడ్ నుంచి కంప్లీట్గా యాజ్ అ రైటర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ సినిమా మీకు చూపించడానికి January 14th. అండ్ ప్రతి సినిమా మీరు ఈ సినిమా చూస్తే నచ్చుతుంది, బాగుంటుంది అని చెప్పి కొద్దిగా భయంగా చెప్పేవాను. ఇప్పటివరకు నేను చేసిన 7 ఫిలిమ్స్ మీరు ఆదరించారు. ఈ సినిమా చాలా కడుపు నుండి చాలా సంతోషంగా చెప్తున్నాను, ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. January 14th యూ లవ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఈ సినిమాలో సెన్రాజ్ గారు ఉరఫ్ యాదగిరి దామోదర్ రాజు, ఎక్స్ కాప్. సో మేము ఫస్ట్ నుంచి ఈ సినిమాని ప్రమోషనల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసింది. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.
సో వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య జరిగేటువంటి ఒక బ్యూటిఫుల్ జర్నీ దానికి ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. సో అది మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. అండ్ వెంకటేష్ గారు, మేము F2, F3 రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసాం. సో మా ఇద్దరి కాంబినేషన్లో మూడో ఫిల్మ్ హ్యాట్రిక్ సంక్రాంతి రాబోతుంది. సో ఏం చేస్తే బాగుంటుందని వెంకటేష్ గారు నేను ఆయన చాలా టైం స్పెండ్ చేసాం. సో లుక్ వైజ్ నుంచి, పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి ఇద్దరం ఒక వేరే స్పేస్లోకి వెళ్ళి చేద్దాం సార్ అని అనుకొని ఫిక్స్ అయ్యి చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సుందరకాండ తర్వాత కంప్లీట్ గ్లాసెస్తో చేసిన సినిమా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా కంప్లీట్ గ్లాసెస్తో లుక్ అలా డిజైన్ చేసుకొని చేసాం. ఆయన పంచా షర్ట్ ఇందుట్లో వెంకటేష్ గారు ఒక క్లైమాక్స్లో ఫ్యాన్స్ అందరికీ, ఆయన ఇష్టపడే అందరికీ ఆయన ఒక వన్ మ్యాన్ షో ఉంటుంది, ఒక 5 to 7 minutes. నేను ఇప్పుడు చెప్తున్నాను, దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడి మీరు సినిమా చూశాక డిసైడ్ చూస్తారు. సో అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటులు ఉన్నారు. సో ముఖ్యంగా ఐ స్టార్ట్ విత్ భాగ్యం, ఐశ్వర్య రాజేష్ గురించి మీ అందరూ వినే ఉంటారు. చాలా మంచి రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తారు ఆవిడ. సో ఈ సినిమాలో భాగ్యం క్యారెక్టర్ అనుకున్నప్పుడు చాలామందిని మేము ఎవరు చేస్తే బాగుంటుంది చాలా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్గా భాగ్యం ఎత్తుక్కుంటూ ఐశ్వర్య రాజేష్ దగ్గరికి వెళ్ళింది. మీరు ఈ సినిమా వెళ్ళేటప్పుడు విక్టరీ వెంకటేష్ గారి తర్వాత సో మీకు బాగా వన్ ఆఫ్ ద రోల్స్లో గుర్తుండిపోయే పాత్ర భాగ్యం. సో చక్కగా పెర్ఫామ్ చేసింది, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అండ్ భాగ్యంతో పాటు వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి IPS. సో మీనాక్షి నిజంగా తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడింది. తను కూడా తనలో ఒక ఫన్ టైమింగ్ కూడా ఉంది మీనాక్షిలో. చూడటానికి అసలు డిఫరెంట్ రోల్ చేస్తుంది కానీ చాలా మంచి ఫన్ టైమింగ్ ఉంది మీనాక్షి. అండ్ వెరీ డెడికేటెడ్ మీనాక్షి. అండ్ మీనాక్షి కూడా ఇది చాలా మంచి ఫిల్మ్ అవుతుంది. సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ప్లే తెలుగు ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అండ్ అలాగే ఇందాక మేము ప్రజెంట్ చేసినట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నరేష్ గారు, ఇలాంటి సీఎంని మీరు ఎక్కడ చూసుండ్రు. సో అలాంటి పార్టీ ప్రెసిడెంట్ని ఎక్కడ చూసిండ్రు. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మీకు తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం వాటి గురించి. అలాగే ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో బీమ్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరి గురించి. అండ్ ముఖ్యంగా మా రాజు గారు, శిరీష్ గారు. సో వాళ్ళిద్దరంటే ఒక ఫ్యామిలీ. సో ఇది 5వ ఫిల్మ్ ఈ బ్యానర్లో చేయటం. అంటే అఫీషియల్గా 5 అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసింది అంటే సర్లేరు అని అనిల్ సింగ్ గారు ఉన్నారు కదా. సో 5వ ఫిల్మ్ ఇది వాళ్ళ బ్యానర్లో చేయటం. సో అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ లైక్ ఇక నా బ్యానర్ లాగే ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో ఈ బ్యానర్లో నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఇంకా చాలా ఫిల్మ్స్ చేస్తాం ఈ బ్యానర్లో. అనిల్ మేమందరం ప్లాన్ చేసాం, అని తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, ఫ్యామిలీస్కి అందరికి, మీ అందరికీ తప్పకుండా నచ్చింది దిస్ ఫిలిం. అండ్ like Dil and Anil said, in the whole industry we all wish the other films, Ram Charan's Game Changer and my Balaya's Daku Maharaj and సంక్రాంతికి వస్తున్నాం. అన్ని సినిమాలు తప్పకుండా బాగా ఆడాలి, ఇండస్ట్రీకి చాలా మంచిది. అండ్ దట్స్ ద వే ద ఇండస్ట్రీ షుడ్ గో ఆన్. అండ్ మీడియా మిత్రులు ఎప్పుడు సంక్రాంతి ఫిల్మ్స్ ఎప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు. సో విష్ ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. అండ్ ఎంటర్టైన్మెంట్ అనగానే ఫర్ మీ in my career after doing EVV's films, for me I felt very comfortable with Anil. And Anil F2 సినిమాలోనే the way he showed me and gave me a wonderful character. ఈ సినిమాలో చాలా బాగా రాశారు. అండ్ ఐ థింక్ స్క్రీన్లో చూస్తే యూ విల్ షూర్లీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు. అండ్ ఐ థింక్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇన్ మై కెరియర్. అండ్ అనిల్ ఏంటి అనిల్, నాకు తెలుసు కదా, నాకు కొంచెం ఏదో ఒకటి అడుగు, ఏదో నాకు ఇప్పుడు మాట్లాడు. నేను కాదు సో ఎన్ని స్క్రీన్లో వస్తుంది, ఇక్కడ ఏం రాదు కదా. మీరిద్దరున్నారు, టెన్షన్గా ఉంది. పెళ్ళాలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకే మీరు. ఎనీహౌ ఐ థింక్ the working, I really thoroughly enjoyed working with all the actors. Perna with Ash, Aishu, with Meenakshi, Naresh,
Ulli, Ganesh, everybody, and with wonderful technicians, with Samir handling the camera and beams music, direction Prakash, my editor Tamirazu. Everybody's done a wonderful job, and Tappakunda ee cinema will be a wonderful film for Sankranti. And నేను కొంచెం నవ్వుతూ ఉంటాను, కొంచెం ఒక్క స్మైలింగ్ ఫేస్. నేను ఎప్పుడు మీతో నవ్వుతూ ఉంటాను కదా, కొంచెం నవ్వు అది చాలు. కొంచెం ఓకే, పర్లేదు, కొంచెం నవ్వేసేయండి. సీరియస్గా ఉంటుంది. ఓకే, సో ఇంకేంటే ఐశ్వర్య ఫస్ట్ సెట్కి రాగానే ఏం మాట్లాడదు సార్? ఇది అది ఇందాక చెప్పింది కదా, సినిమా గురించి సీన్స్ ఏం చెప్పకుండా ఇందాకే చెప్పింది, ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఇక్కడ కూడా ఎవరో శేఖరు ఎవరో ఫుడ్ పెట్టారు, నువ్వు పెట్టావా? వెరీ గుడ్. మా గురించి మాట్లాడారు సార్. నేను ఒక్కటి చెప్తాను సార్, చెప్తారు ఇలాగా కాదమ్మా, వదిలేసి చూడు, ఉండు. అంటే ఈ సినిమాలో అలా మాట్లాడుతుంది, ఇట్లా కాదండి పాపం, ఇట్లా కాదు. షూటింగ్ రాగానే సార్ థ్యాంక్ యూ సార్, ఇవాళ మధ్యాహ్నం ఏం తిన్నా ఒక్కసారి చెప్పండి సార్, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను అంట. కాదు సార్, ఫస్ట్ రాగానే నేను ఈరోజు డైట్లో ఉన్నాను అంటదండి. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యాహ్నానికి నాటుకోడి వస్తుంది, ఇది వస్తుంది, పుల్కాలు వస్తుంది, పరాటాలు వస్తున్నాయి, ఇక ఫుడ్ అండి. ఈ మధ్యకాలంలో ఎవరు అంత అన్ని తిన్నా వెయిట్ పుట్టాను అవట్లేదు, అదేంటో అర్థం కాదు. అది అర్థం కాదు. అది కాదు సార్ వచ్చి ఇప్పుడు ఎక్కడన్నా మనం అరకుకి లేకపోతే పొల్లాచి షూట్కి వెళ్తే సార్ డైట్ మా దయచేసి ఐషు నువ్వు నా పక్కన రావద్దు అని అంటారు. కరెక్ట్గా ఈవినింగ్ అయితే ఏదో ఒకటి నేను కొంచెం ఏదో తింటాను. అలాగే హైదరాబాద్ షూటింగ్లో పావును చికెన్ కీమా అది ఐషు ఏంటది కొంచెం చూపి ఆ డబ్బా సార్ని కూడా తినిపించి డైట్ అంతా స్పాయిల్ చేయించి అలాగే అప్పుడప్పుడు కొంచెం సార్ కూడా అప్పుడప్పుడు మమ్మల్ని ప్యాంపర్ చేశారు. సార్ ఏంటి సార్ మీరు ఫుడ్. Thanks and please encourage this film. This is going to you'll really love this film. That's all I can say. And it'll be one of my best family entertainers in that chipnet. Thanks. Nice to see all of you. As usual, మనం తర్వాత కలుద్దాం. ఎప్పుడు ఎక్కువ గ్యాప్ తర్వాతే కలుస్తూ ఉంటాం. And you know me, I think very differently, and I always wish for your happiness more than what we are doing this film encounters. I always want you people to be happy in life and be positive, and that's the only thing. Finally, peace of mind is most important. The rest will go on. The rest show is all a big drama, but I have to do the drama very well. Today I'm Venkatesh, and I'm representing Dil Raju and Anil from this film, but I'm doing my job very honestly.